నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జనవరి 16వ తేదీన కీలకమైనటువంటి తీర్పు వెలువరించబోతుంది. ఈ తీర్పు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా కూడా ఉండబోతోంది రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ 1982 ప్రకారంగా గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేశారు. అందుకని ఈ కేసును కొట్టివేయండి, ఈ కేసు రిమాండ్ను క్వాష్ చేయండి, రిమాండ్ను కూడా కొట్టివేయండి, తన మీద ఉన్నటువంటి కేసును ఎత్తివేయండి అంటూ కూడా చంద్రబాబు నాయుడు కోర్టును ఆశ్రయించినటువంటి విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టులో ఈ కేసును చంద్రబాబు నాయుడు సంబంధించిన పిటిషన్ నెగిటివ్గా తీర్పు వచ్చింది. సెక్షన్ 17A అదే హైకోర్టులో వెళ్ళారు. హైకోర్టు కూడా ఆయన రిమాండ్ను క్యాష్ చేయలేదు. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సిఐడి వాదనల్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదుల వాదనల్ని పలు దఫాలు విన్నది. సిఐడి చాలా స్పష్టంగా చెప్పేటువంటి అంశం ఏమిటంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఖచ్చితమైనటువంటి ఆధారాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడికి డబ్బులు ఆయనకు చేరినట్టుగా ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతుంది. దీంట్లో సెక్షన్ 17A ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించదు. ఎందుకు అనంటే, సెక్షన్ 17A అనేటువంటిది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఈ అమెండ్మెంటు 2018లో జరిగింది. 2018 తర్వాత నమోదైనటువంటి కేసుల్లో మాత్రమే ఇది వర్తిస్తోంది. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కుంభకోణం 2016లోనే ప్రారంభమైంది. అప్పుడు పూణే, మహారాష్ట్రలో అప్పుడు జిఎస్టీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు దీన్ని గుర్తించారు. అప్పటి నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఈ సెక్షన్ 17A వర్తించదు, గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అని సిఐడి తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించారు. అయితే చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు ఏమిటి అంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇది పూర్తిగా రాజకీయ కక్షపూరితమైనటువంటి కేసు. దీంట్లో 240 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. 240 కోట్ల రూపాయలకు సంబంధించి కానీ 200 కోట్లు కానీ 40 కోట్లు కానీ 4 కోట్లు కానీ ఎక్కడా కూడా తనకు వచ్చినట్టుగా ఆధారాలు లేవంటూ కూడా చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు చాలా స్పష్టంగా వాదించారు. అయితే ఈ కేసు 2021లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత మొన్న సెప్టెంబరు 8వ తేదీన ఈ ఏడాది 2023లో చంద్రబాబు నాయుడిని దాంట్లో నిందితుడిగా చేర్చడం అనేది జరిగింది. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది 2021. ఇది సెక్షన్ 70A సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమెండ్మెంట్ చేసినటువంటి 2018 తర్వాత నమోదైన కేసు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేటువంటిది గవర్నర్ అనుమతి లేకుండా చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి రిమాండ్నే క్వాష్ చేయండి అనేటువంటి విధంగా వాదనలు వినిపించారు. ఇద్దరు వాదనలు విన్నటువంటి కోర్టు ఈ ఏడాది అక్టోబర్లో ఈ కేసుని తీర్పు రిజర్వ్ చేసి వాయిదా వేయటం అనేటువంటి జరిగింది. రేపు 16వ తేదీన ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు సుప్రీంకోర్టులో రాబోతుంది. ఎందుకు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతుంది అని అంటే, ఇప్పుడు వరకు సుప్రీంకోర్టులో ఈ సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్లో సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఏమిటంటే, 2018 తర్వాత నమోదయ్యేటువంటి కేసులన్నింటిలో కూడా అనుమతి ఉండాలి, గవర్నర్ అనుమతులు ఉండాలి. అది ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసినప్పుడు, అదే ప్రధానమంత్రి అయితే రాష్ట్రపతి అనుమతి ఉండాలి. అలాగా అనుమతులకు సంబంధించినటువంటి అంశంలో స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కన్నా సిఐడి తప్పు చేసింది, గవర్నర్ అనుమతి తీసుకోలేదు అని అంటే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తిగా ఇక ఆయన రిమాండే క్యాష్ అయిపోయింది. ఆయన మీద కేసు ఉండేదానికి అవకాశమే లేదు. అలాగని ఎఫ్ఐఆర్లో ఆయన పేరు మాత్రం తీసేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు యథాతథంగా కొనసాగేదానికి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడైతే ఈ కేసులో చంద్రబాబు నాయుడికి ఫస్ట్
ఆయనకి కండిషన్ బెయిల్ ఒకటి వచ్చింది, అనారోగ్య సమస్యలు వీటి మీద. ఆ తర్వాత పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది, ఇప్పుడు బయటే ఉన్నారు. ఈరోజే అనుకోకుండా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు, అదేవిధంగా రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా ఇసుక మద్యానికి సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఆయన బెయిల్ ముందస్తు బెయిల్ పొందున్నారు హైకోర్టులో. దానికి సంబంధించినటువంటి పూచీకత్తులు ఇవన్నీ కూడా సిఐడిలోను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంలో ఉండేటువంటి సిట్కు సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా ఆయన పూచీకత్తులు అనేది సమర్పించడం అనేటువంటిది జరిగింది. ఇదే రోజున మరి రేపు సుప్రీంకోర్టులో 16వ తేదీన ఈ కేసుకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించిన కీలకమైన తీర్పు రాబోతుంది అనేటువంటిది ప్రకటన వచ్చింది. మరి చంద్రబాబు నాయుడికి ఈ కేసులో మరి సెక్షన్ 17A ప్రకారంగా ఆయన కోరినటువంటి విధంగా రిమాండ్ క్వాష్ అవుతుందా, క్వాష్ అంటే రిమాండ్ తీసేయటమే. అదేవిధంగా ఆయన మీద ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసే ఉండేదానికి అవకాశం లేదు. మిగతా వాళ్ళని విచారించేదాన్ని లేదు అంటే ఇది వర్తించదు సెక్షన్ 17A అని తీర్పు చెప్పింది అనుకోండి, యథాతథంగా విచారణ అయితే జరుగుతుంటుంది. ఆయన బెయిల్ మీదే ఉన్నారు కాబట్టి ఇప్పుడిప్పుడుగా అయితే పెద్ద ఈ కేసుకు సంబంధించిన పెద్ద డెవలప్మెంట్ ఉండకపోవచ్చు, కానీ సెక్షన్ 17A వర్తిస్తుంది అంటేనే ఆయనకు పూర్తి స్థాయి రిలీఫ్ దీంట్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో అనేటువంటిది 16వ తేదీన తేలబోతుంది.